నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ SR9 టీవీ తెలుగు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. లైలా సినిమా ఈవెంట్ సందర్భంగా 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ ఆయన చేసినటువంటి కామెంట్స్, వివాదాస్పదమైన కామెంట్స్ లైలా సినిమా తీసిన నిర్మాతకు, ఆ హీరోకు గట్టిగా కరెంట్ షాకులు కొట్టినాయి. గేమ్ చేంజర్ చూసిన తర్వాత కూడా వీరికి అర్థం కాలేదంటే మనం ఏం చేయలేము. మీరు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీని కానీ, జగన్మోహన్ రెడ్డి గారిని కానీ టార్గెట్ చేసినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అభిమానులు ఏ విధంగా రియాక్ట్ అవుతారో గేమ్ చేంజర్ విషయంలో దిల్ రాజు గారిని అడిగితే తెలుస్తుంది. గేమ్ చేంజర్ ఎన్ని వందల కోట్ల సినిమా పెట్టి తీశారు, ఆయన బాయ్కాట్ చేశారు. వైఎస్ఆర్సీపీ పార్టీ అభిమానులు, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు, నాయకులందరూ కూడా, కార్యకర్తలందరూ కూడా గేమ్ చేంజర్ని బాయ్కాట్ చేయటం వల్ల అనుకున్న స్థాయిలో కలెక్షన్ చేయలేకపోయింది. కానీ పృథ్వీకి 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీకి మాత్రం ఇంకా జ్ఞానోదయం కాలేనట్టుంది. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి ద్వేషాన్ని సమయము సందర్భము లేకుండా ఒక సినిమా ఈవెంట్లో కామెంట్ చేశారు. 150 గొర్రె మేకలు, మిగిలినవి 11 గొర్రెలు మేకలని. అది ఎక్కడ తగలాలో అక్కడ తగిలింది, ఎవరికి కాలాలో వారికి కాలింది. దాని ఫలితం ఎవరు అనిపిస్తున్నారు? లైలా నిర్మాత, లైలా హీరో. అయితే హీరో ఎవరైతే ఉన్నారో అతను ఏ సినిమా తీసినా, ఈవెంట్ జరిగినా ఏదో ఒక వివాదాస్పద సినిమా రిలీజ్కి ముందు ఒక వివాదాన్ని ఆయనే సృష్టిస్తాడని, ఫ్రీ అడ్వర్టైజ్మెంట్ కోసం ఇలా చేస్తాడని ఒక పేరు కూడా ఉంది. ఈ లైలా సినిమాకు కూడా కావాల్సినంత అడ్వర్టైజ్మెంట్ అయితే సినిమా టైటిల్కి అయితే వచ్చింది, కానీ కలెక్షన్స్ మాత్రం జీరో. అన్ని థియేటర్లు ఇప్పుడు ఖాళీగా ఉన్నాయి. ఈరోజే రిలీజు. ఎక్కడ బుకింగ్స్ పూర్తిగా, ఏ థియేటర్ కూడా పూర్తిగా కంప్లీట్ అయినట్టుగా లేదు, హౌస్ఫుల్ అయినట్టుగా లేదు. అంటే దీని ఎఫెక్ట్ పృథ్వీరాజ్ చేసినటువంటి కామెంట్స్ ఎవరికి తెలిగింది? కరెంట్ షాక్ కొట్టింది లైలా హీరోకి, లైలా నిర్మాతకు. అంటే ఎప్పుడైనా సరే సందర్భాన్ని బట్టి మాట్లాడాలి. మన మాట ఒక స్టేజ్ మీద మాట్లాడేటప్పుడు అక్కడ ప్రోటోకాలు, సభా మర్యాదను కాపాడవలసినటువంటి అవసరం ఉంది. సినిమా రంగానికి మాత్రమే పరిమితం చేయండి. మీరు ఎంత సినిమా హీరోలైనా, పెద్ద నటులైనా సరే, మీరు సినిమాలను తీసుకొచ్చి రాజకీయాలకు కలుషితం చేయకండి. అలా చేస్తే నష్టపోయేది సినిమా పరిశ్రమే. సినిమాని తీసినటువంటి నిర్మాతలు పూర్తిగా ధనాన్ని కోల్పోతే, నష్టపోతే వారు మరిన్ని సినిమాలు ఎవరు వచ్చి సినిమాలు తీయడానికి ఎవరు ముందుకు రారు. ఇప్పటికే సినిమా వేరు, రాజకీయం వేరు కాదు. సినిమా రంగంలో ఉన్నటువంటి నటులు రాజకీయాల్లోకి ఎప్పుడైతే వచ్చారో అప్పుడు సినిమా రంగం అంతా కలుషితం అయిపోయింది, రాజకీయంగా అయిపోయింది. ఇదివరకు వ్యాపారస్తులు రాజకీయాలు ఉండేవారు కదా. ఎవరైతే సమాజ సేవ చేయాలనుకున్నారో వారు మాత్రమే రాజకీయాల్లో ఉండేవారు. వ్యాపారస్తులు వ్యాపారం చేసుకునేవారు, రాజకీయ నాయకులు రాజకీయం చేసుకున్నారు. అప్పుడు కూడా వివాదాలు ఉండేవి కాదు. ఎప్పుడైతే వ్యాపారస్తులు కూడా రాజకీయ రంగంలో ప్రవేశించారో రాజకీయాలు, వ్యాపారాలు కలుషితమైపోయినాయి. దానికి అతీతం కాదు మా సినిమా రంగం కూడా అని ఇప్పుడు నటులంతా రాజకీయాలను కలుషితం చేస్తున్నారు. సినిమా రంగాన్ని, రాజకీయ రంగాన్ని కలుషితం చేసేస్తారు. దాని ఫలితం ఇదిగో సినిమాలు తీసినటువంటి నిర్మాతలు పూర్తిగా నష్టపోతున్నారు. ఇప్పుడు వైసీపీ అంతా అభిమానులంతా బాయ్కాట్ లైలా అంటున్నారు. వారెవరు టికెట్లు బుక్ చేయకపోతే ఆ సినిమా పూర్తిగా నష్టపోతుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు 150 స్థానాల నుంచి 11 స్థానాలకు పడిపోయి ఉండవచ్చు, అధికారాన్ని కోల్పోయి ఉండవచ్చు. అయినంత మాత్రాన ప్రజాభిమానము మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి మీద తగ్గలేదనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. సినిమా రంగమైనా, వ్యాపార రంగమైనా, ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డి గారికి ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ అభిమానం ఉన్నటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారే. అంత ఫాలోయింగ్ ఉన్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారే. చంద్రబాబు నాయుడు గారికి లేదు, పవన్ కళ్యాణ్ గారికి లేదు, మరే నాయకుడికి, హీరోకి కూడా లేదు ఆ స్థాయి. అంత స్థాయిలో 42% ఓట్ల శాతం ఇంకా జగన్మోహన్ రెడ్డి గారికే ఉంది. మరీ ముఖ్యంగా యూత్ అంతా కూడా యూత్ ఫాలోయింగ్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి వెంటే ఉంది. ఆ యూత్ సినిమాలు చూస్తేనే కలెక్షన్స్ వస్తాయి, లేదంటే ఫలితం గేమ్ చేంజర్. ఇదిగో మరొక లైలా. ఇప్పుడు చూడండి, పుష్ప 2ని ఫ్లాప్ చేయాలని ఎంతోమంది ప్రయత్నం చేశారు. కానీ ఆ సినిమాని సపోర్ట్ చేసింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులే. తీస్తే ఇప్పుడు ప్రపంచ స్థాయిలో రికార్డులు సాధించినటువంటి స్థాయికి వెళ్ళింది పుష్ప 2. అందుచేత రాజకీయాలు వేరుగా,
సినిమాలు వేరుగా ఉండండి. ఎక్కడ ఈవెంట్లు జరిగినా ఏ సందర్భమైనా మీరు మాట్లాడవలసింది సినిమా వరకు మాత్రమే పరిమితమై కనుక మాట్లాడినట్లయితే సినిమా రంగము 10 కాలాల పాటు క్షేమంగా ఉంటుంది. లేదా ఇటువంటి అవగాహన లేనటువంటి వ్యక్తులను తీసుకొచ్చి ఈవెంట్లో కనుక మీరు మాట్లాడించినట్లయితే ఈ 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీలాగే మాట్లాడినట్లయితే సినిమా రంగము భవిష్యత్తు మాత్రం అంధకారంగా మారిపోయే ప్రమాదం ఉంది. మీరు అక్కడ అభిమానులను మీరు ఏ అభిమానులైతే ఆనందాన్ని కోరుకుంటున్నారో పవన్ కళ్యాణ్ అభిమానులు, చిరంజీవి గారి అభిమానులు ఆనందపడాలని వారు కేరింతల కోసం మీరు ఆరాటపడుతూ ఇటువంటి సినిమా డైలాగులు 2 డైలాగులు కొడితే మీ సినిమా రంగము పూర్తిగా భ్రష్టు పట్టిపోయేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. అది సినిమా రంగ నటుల మీద ఆధారపడి ఉంటుంది. మరిన్ని వార్తా విశ్లేషణతో SR9 టీవీ తెలుగు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ.